హలనే మిశ్రేశ్వరరావు కేంద్ర విమానయాన శాఖ తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం ఇండియాకి ఆగ్రహం కలిగించింది. అందుకే ఆ సంస్థకు సంబంధించిన విమానాలని ఒక్కసారిగా ఆపివేసింది. ఏంటి అదేనంటే FDTL, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ ఇది పైలట్ల కోసం పెట్టారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ అనేది ఇది ఇండిగోకి నచ్చల. ఆ కారణం చేత నిరసన వ్యక్తం చెయ్యాలి యాక్చువల్గా, కానీ నిరసన వ్యక్తం చేయకుండా ఒకేసారి వాళ్ళు బంద్ లాగా పెన్ డౌన్ లాగా ఫ్లైట్ డౌన్ కార్యక్రమం చేశారు. యాక్చువల్గా ఇది చేసేదానికి అవకాశం లేదు. ఎందుకనంటే దాదాపు 7-8 నెలల క్రితం ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చారు. దాదాపు 22 మార్గదర్శకాలని తీసుకొచ్చారు. ఎందుకంటే విమాన ప్రయాణికులకు సౌకర్యం, విమాన ప్రయాణికుల భద్రత, విమాన ప్రయాణికులకి అందుబాటులో ఉండేటువంటి ధరల కోసం 22 రకాల మార్గదర్శకాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు 11 నెలల క్రితం. దీని మీద కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అన్ని ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలతోటి 2-3 టైమ్స్ మీటింగ్ అయ్యారు, రివ్యూ చేశారు. అందరూ ఓకే అన్నారు. వాటిల్లో దాదాపుగా 22లో 15 నామ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. మిగతా 7 ఏవైతే ఉన్నాయో ఆ 7 ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 7 మార్గదర్శకాలని నవంబర్ 29వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాంట్లో ఒకటి FDTL, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటెడ్. ఇది పైలట్లకు సంబంధించినటువంటి నిబంధన. ఈ పైలట్లు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా వీళ్ళు వాడుతున్నారు. మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రైవేటు బస్సులు ఉన్నాయి కదా మనకి, ప్రైవేట్ బస్సులు ఏ విధంగా అయితే డ్రైవర్స్ని సంక్రాంతి వేళల్లో విశ్రాంతి లేకుండా వాడుతుంటారో ఆ తరహాలో ఇండిగో పైలట్లను వాడుతుంది. మిగతా ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ కానీ లేదా ఎయిర్ ఇండియా కానీ మిగతా ఎయిర్లైన్స్ అనేక ఉన్నాయి, 5-6 ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇవి ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను ధిక్కరించలేదు. కానీ ఇండిగో మాత్రం ధిక్కరించింది. ఈ FDTL కారణంగా పైలట్లు కొరత ఉంది. సో పైలట్లు మేము మొత్తాన్ని పైలట్లు దొరకట్లేదు, ఆ కారణం చేత మేము ఫ్లైట్లు బంద్ చేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం. ఇదేమి కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన వాళ్ళకు ఉండేటువంటి సమస్యని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల. ఒకవేళ తెలియజేసి ఉంటే కనుక అప్పుడు ఒకవేళ రిలాక్సేషన్ ఇచ్చిండేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చారు కదా, ఫిబ్రవరి వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. కానీ ఏమీ చర్చించకుండా కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేలాగా ఒక నిర్ణయం తీసుకుంది ఇండిగో. దీంతో ఇది రామ్మోహన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఫెయిల్యూరు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఆయన ఫెయిల్యూర్ కారణంగానే ఇదంతా జరిగింది. ఆయన ఎయిర్లైన్ సంస్థలతో పిలిచి మాట్లాడలేదు. ఆయన ఆదేశాలు జారీ చేస్తే వాటిని పాటించకపోతే ఆయన చర్యలు తీసుకోలేదు. ఆ కారణం చేత ఇతను ఫెయిల్ అయిపోయింది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఫోన్ చేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన్ని శాక్అవుట్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా కథనాలు రకరకాలుగా వచ్చాయి. కానీ అఫీషియల్గా రామ్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాహాటంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం, అద్భుతం. తెలిసి తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ని, ఆరోపణలు, విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గో హెడ్ అని చెప్పారు. దాంతో రామ్మోహన్ నాయుడు గారిని ఇప్పటివరకు విమర్శించేటువంటి నోళ్లన్నీ ఒక్కసారిగా బంద్ అయిపోయాయి. యాక్చువల్గా విపక్షాలు ఇవన్నీ ఏమనుకున్నాయంటే రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అయిపోయాడు, రామ్మోహన్ నాయుడు
ఫెయిల్యూర్ అయిపోయాడు కాబట్టి క్యాబినెట్ నుంచి ఆయన తప్పిస్తారు, ఇలాంటివన్నీ కూడా ప్రచారం జరిగింది. కానీ ఎయిర్లైన్స్ పట్ల, ఇండిగో ఎయిర్లైన్స్ పట్ల, అలాగే ఓవరాల్గా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చి విమానయాన శాఖను మరింత పటిష్టం చేసేలాగా రామ్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయం అని చెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అన్నారు. చాలా అద్భుతంగా పనిచేసావు, ఈ క్రైసిస్ టైంలో ఇండిగో క్రైసిస్ క్రియేట్ చేసింది, ఆ క్రైసిస్ నుంచి ఇమీడియట్గా బయటపడేలాగా చేశావు, శబాష్ అని చెప్పి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కారణం ఏంటంటే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి రీఫండ్ ఇప్పించారు, ఇమీడియట్గా రీఫండ్, దాదాపు 700 కోట్లకు పైగా రీఫండ్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఇండిగో మీద చేసినట్టు ఒత్తిడి కారణంగానే ఇమీడియట్గా రీఫండ్ రావడం జరిగింది. 2, ఇండిగో మీద చర్యలు తీసుకోవడానికి ఫైల్ సిద్ధమైంది. 3, దాదాపు 2-3 నెలల్లోనే ఫిబ్రవరి నుంచి ఇండిగో ఫ్లైట్లన్నీ కుదిస్తూ ఉన్నారు. మరొకసారి ఇలాంటి క్రైసిస్ విమానయాన శాఖలో, విమానయాన రంగంలో రాకుండా చర్యలు పకడ్బందీగా రామ్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఇప్పటికే విమానయాన శాఖ అధికారులతోటి, అలాగే ఎయిర్లైన్స్ యజమానులతోటి అనేక సందర్భాల్లో మీటింగ్ అయ్యారు రామ్మోహన్ రెడ్డి గారు. తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో అవన్నీ తీసుకుని ప్రయాణికులకు వీలున్నంత వరకు త్వరితగతిన వాళ్ళ సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇండిగో మీద భారీగా పెనాల్టీ కూడా విధించడానికి రామ్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. ఈ పెనాల్టీ మరోసారి ఇతర ఎయిర్లైన్స్ ఏవి కూడా ఇలా చేయకుండా ఉండేలాగా ఒక గుణపాఠం చెప్పేలాగా నిర్ణయం ఉండబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆయన్ని ప్రశంసించారు, పొగడ్తలతో ముంచెత్తడానికి కారణం అదే. మరో 5 కొత్త ఎయిర్లైన్స్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి ఎయిర్లైన్సే కాకుండా గో ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇలానే ఇవే కాకుండా మరో 5 ఎయిర్లైన్స్ని కొత్తగా ఆయన ఆహ్వానిస్తున్నారు. అంటే 67% విమానయాన రంగంలో దేశీయంగా వాటా ఉన్నటువంటి ఇండిగో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఆ గుత్తాధిపత్యం భవిష్యత్తులో లేకుండా ఉండడానికి ఎయిర్లైన్ సంస్థల్ని ఆహ్వానిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్ ఇండియా విమానాల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మరొకసారి ఏ ఎయిర్లైన్ సంస్థ ఈ విధంగా వ్యవహరించకూడదు అనేటువంటి యాంగిల్లో రామ్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఈ సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చింది, కరెక్ట్గా డిసెంబర్ 3వ తారీఖు వచ్చింది సాఫ్ట్వేర్ ఇష్యూ. అదే సమయంలో పుతిన్ ఇండియాకు వస్తున్నాడు. ఆ కారణం చేతనే సాఫ్ట్వేర్ హ్యాక్ చేశారా, సాఫ్ట్వేర్ని మిస్యూజ్ చేశారా, లేదంటే సాఫ్ట్వేర్ని డిస్టర్బ్ చేశారా, ఎవరు చేశారు అనే దాని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. దీని మీద పార్లమెంట్లో కూడా వివరణ ఇచ్చారు రామ్మోహన్ రెడ్డి గారు, రాజ్యసభలో ఇచ్చారు, లోక్సభలో కూడా ఇచ్చారు. సో దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు, ఎంక్వైరీ జరుగుతుంది. విమానయాన శాఖకు సంబంధించిన సాఫ్ట్వేర్ని ఎవరు హ్యాక్ చేశారు, లేదంటే ఎవరు దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ భవిష్యత్తులో ఈ సాఫ్ట్వేర్ మరింత పకడ్బందీగా ఉండటానికి, ఇతర దేశస్తులు దాంట్లో జొరబడకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ గమనించినటువంటి ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారిని శబాష్ అంటూ ప్రశంసించడంతో పాటు తెలిసి తెలియని వాళ్ళు చేసేటువంటి విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవద్దు అని చెప్పి ఆయన్ని భుజం తట్టి ఎంకరేజ్ చేశారు. సో దీంతో రామ్మోహన్ రెడ్డి గారి మీద 2 రోజుల నుంచి వస్తున్నటువంటి కథనాలు బంద్ అయిపోయాయి. మరి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం రామ్మోహన్ రెడ్డి గారి మీద ఎలా ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.